నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం చూస్తున్నటువంటి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితంది, రాజులు పరిపాలించిన కాలంలో నాటిది. ఇది లోపలికి వెళ్ళాం. ఇప్పుడు ఈ దేవాలయం గురించి, దీని యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక మొత్తం కూడా రాతి కట్టడం అండి. మొత్తం రాతితో చెక్కారనమాట. రాతి అంటే రాయి చెక్కి దేనికి దానికి అతికిచ్చారనమాట. ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టినటువంటి గుడి ఇది. దీనికి సిమెంట్ కానీ ఏది వాడడం జరగలేదు. ఓన్లీ మధ్యలో ఏదైతే గ్యాప్లు వస్తాయో ఆ గ్యాప్లో మట్టిని యూజ్ చేయడం మాత్రమే జరిగింది. ఇంకా ఏది కూడా యూజ్ చేయలేదు. ఈ స్తంభాలన్నీ కూడా రాయితో చెక్కినటువంటివే అన్నమాట. ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో తిరుగుతున్నంతసేపు నాకు ఏ ఫీలింగ్ ఉందంటే, రాజుల కాలంలో ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. ఈ రాయి చూసారా, సగమేమో ఆనింది, సగం ఆనలేదు, కింద గ్యాప్ ఉందన్నమాట. ఇదంతా కూడా రాయి. ఒక రాయి, పెద్ద పెద్ద రాళ్ళు. ఆ టైంలో మరి ఎలా మోసారో, ఏనుగులతో మోపించారేమో తెలియదు కానీ చూడండి, ఇది బ్రేక్ అయింది. అది బ్రేక్ అవడం వల్ల ప్రస్తుతానికైతే కుంగిపోలేదు. చాలా పురాతనమైన కాలం నాటిది కాబట్టి దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలాంటి టెంపుల్స్ ఎన్నో కనుమరుగైపోయినాయి. ఇలా శిథిలావస్థలో ఉండి ఇలా ఉన్నాయి, ఎవరో కూడా పట్టించుకోని పరిస్థితి. ఇక్కడ ప్రజలు అప్పుడప్పుడు వచ్చేసి, ఇక్కడ నాగేంద్ర స్వామి అయితే ఉన్నాడు, లోపల చూపిస్తాను. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడైతే పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. దీన్ని క్లీన్ చేయడం అలాంటి పర్పస్ ఏం చేస్తలేరు ఎవరో కూడా. దీన్ని బట్టి చూస్తే అర్థమైపోయింది నాకు, అందు గురించి చెప్తున్నాను. చూసారు ఎలా ఉందో, ఇదంతా స్ట్రక్చర్ అంతా రాయే. ఏది కూడా మామూలుగా ఏమంటారు సిమెంట్ కానీ ఇంకేదన్నా పలకలు అవి వాడడం ఏం జరగలేదు. మొత్తం రాయితో ఎలా ఇంత ఫ్లాట్గా రాళ్ళు చేసి ఒకదానికొకటి అతికిచ్చి పెట్టారు. అసలు ప్రతి ఒక్కడు కూడా నాకు స్ట్రక్చర్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు అయితే బిందాస్ అనే చెప్పాలి. మనం బుక్కులలో వీటిలలో హిస్టరీస్ గురించి తెలుసుకొని ఉంటాం. కాకతీయులని, ఇంకా చాలా రాజులు రాణులు ఎంతోమంది పరిపాలించారు అని చెప్పేసుకుంటాం, బుక్లో చదువుతూ ఉంటాం. కానీ ఇలాంటి దేవాలయాలు చూసినప్పుడు అక్కడ నిజంగానే వాళ్ళు పరిపాలించారు, గుడి కట్టించారు సేమ్ అనే ఫీలింగ్ అయితే 100%. అంటే అది కూడా నిజమే, వాస్తవాలే. కాకపోతే ఏంటంటే ఇలాంటి టెంపుల్స్ చూసినప్పుడు మాత్రం మనం అక్కడ పరిస్థితులకు వెళ్ళిపోయినంత ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నాకు అలా అనిపించింది. మీకు కూడా ఈ దేవాలయం చూస్తుంటే మాత్రం మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది అయితే నేను 100% అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉంది అసలు, బిందాస్ అసలు. చూడండి, ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ దేవాలయం అనమాట. కాకపోతే మొత్తం శిథిలావస్థలో ఉంది. లోపల ఏదో చిన్నగా రాళ్ళు పెట్టేసి ఇక్కడిగో నాగేంద్ర స్వామి ప్రతిమ అయితే ఒకటి ఉందన్నమాట. ఇక్కడ గాజులు, ఇంకా ఏమంటారు ప్రమిదలు అవి అయితే ఉన్నాయి. పసుపు కుంకుమ చల్లారు, పైన అది డిజైన్ చేశారు, పూజ చేసి వెళ్ళారు. దీన్ని అయితే ఎవరు పట్టించుకునే పరిస్థితి, క్లీనింగ్ ఏమీ లేదు. ఏదో నామకే వస్తున్నట్లు ఉందన్నమాట. కానీ నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి పురాతనమైనటువంటి దేవాలయాలను అయితే కాపాడుకోవాలి. ఇలాంటి వాటిని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేస్తే మాత్రం చాలా బాగుండి అనిపించింది.
ఇంకో సంతోషకరమైన విషయం ఏమిటి అంటే ఈ గుడికి చుట్టూరా ఒక ప్రహరీ గోడలాగైతే నిర్మించారనమాట. మామూలుగా దీనికి ఏమంటారో ఏది కూడా లోపలికి రాకుండా చుట్టూరు అయితే ఒక ప్రహరీ గోడను అయితే నిర్మించారు. అదొకటైతే మంచి పని చేశారు. గుడి అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ప్రతి ఒక్కటి రాయి బాబు. ఈ రాతిని ఎలా చెక్కారో, ఎలా డిజైన్ చేశారో, ఎలా వాటిని కన్స్ట్రక్ట్ చేశారో అయితే ఆశ్చర్యం వేస్తుంది. అసలు బిల్డింగ్ వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి రాజుల కాలం నాటి కాలంలోనే వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారన్నమాట. కాకపోతే ఇప్పుడు మనం గ్రేట్ అనుకుంటాం, అప్పట్లో వాళ్ళు చాలా గ్రేట్. చూసారు ఇది ఎలా ఉంది, ఎంత డిజైన్గా ఉందో. నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి టెంపుల్స్ని నేను చాలా, రామప్ప టెంపుల్ ఒకటి అండ్ వరంగల్లో ఒకటి ఉంది, అది 1000 స్తంభాల గుడి, ఆ ఫీల్ కలిగింది. అంటే సేమ్ అవి కూడా సేమ్, కానీ కాకపోతే ఏంటంటే వాటికి కొంచెం రీమోడలింగ్ చేసి కొంచెం కాపాడుతున్నారు వాటిని. ఇలాంటి టెంపుల్స్ ఏంటంటే కొంచెం పట్టించుకోకపోవడం వల్ల ఇలా అయిపోయాయి. కానీ నాకు మాత్రం చాలా సూపర్ అనిపించింది. ఎందుకు అంటే నేను బుక్లో చూశాను ఫొటోస్ కానీ బొమ్మలు, ఆ టైంలో క్లాసులు చదువుకునే రోజులలో. ఇప్పుడు నాకు ఈ దేవాలయంలో తిరుగుతూ ఉంటే మాత్రం నేను అసలు అందులోకి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు మా టీచర్స్ హిస్టరీలలో చెప్పినప్పుడు రాణి రుద్రమ్మదేవి ఇలా చాలామంది ఏమంటారు కృష్ణదేవరాయ వాళ్ళు వీళ్ళందరూ పరిపాలించినప్పుడు ఎలా ఉందో అలా గుడి అనమాట. ఇది ఎంత బాగుందో. ఈ పక్కనే ఒక రేగి చెట్టు అయితే కనిపించింది. సరే అని చెప్పేసి పండుకాయ తిందామని చూస్తే మొత్తం పండుకాయలు ఎండిపోయినాయి. సరే ఒక పచ్చికాయ తిందామని చెప్పేసి ఆ పచ్చికాయ ఒకటి తిన్నాను. ఎంత టేస్ట్ ఉందంటే చూడండి ఎన్ని కాయలు దొరికాయి. ఇవే దొరికాయి నాకు, మొత్తం రాలిపోయినాయి. ఒకటి తినగానే ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఇక నేనేం చేసిన ఈ చెట్టుకున్న పచ్చికాయలతో సహా మొత్తం కోసేసాను. ఒక్కోటి చాలాసేపు తిన్నాను. ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి. ఈ గుడి దగ్గర ఉండడం వల్లనేమో కానీ ఈ చెట్టుకైతే కాయలు మస్తు తీగున్నాయి, పచ్చికాయలు కూడా ఈ గుడి దగ్గర ఉండడం వల్ల అనుకుంటా. అందుకే అంత టేస్ట్ వచ్చింది ఆ చెట్టు కాయలకి. నాకైతే ఈ దేవాలయం దగ్గర రాగానే చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, వాటర్ ఫాల్ లేవు, అడవి లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, గుట్ట లేదు. కానీ ఈ యొక్క పురాతన టెంపుల్ దగ్గర ఉంటే మాత్రం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకైతే చాలా ఆనందం వేసింది. మీకు కూడా అలా అనిపించింది అయితే నేను అనుకుంటున్నాను. చాలా బిల్డింగుల మధ్యలో ఉండి బోర్ తెంగి వీడికి వచ్చిన తర్వాత ఇది చూస్తూ ఉంటే మాత్రం చాలా రాజుల కాలం నాటికి వెనక్కి వెళ్ళిపోయాను. నేనైతే ఆ రోజులలోకి వెళ్ళిపోయాను. నేను కూడా ఒక మహారాజు కుటుంబానికి సంబంధించిన ఉండేమో అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే ఈ దేవాలయం చూడగానే. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ నెమ్మళ్ళు వచ్చేసి డ్యాన్స్ చేసి చిందరవందరగా తిరుగుతాయంట. ఇగో ఇదే నిదర్శనం. ఇక్కడ చాలా అయితే ఈ నెమలీకలు పడిపోయి ఉన్నాయి. అవి ఏరుకున్నాను, ఒక 2 దొరికినాయి ప్రస్తుతానికైతే. ఈ చెట్టు మీద ఎగురుతూ ఉంటాయంట, ఈ గుడి దగ్గరకు వచ్చి ఆడుతూ ఉంటాయంట. మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు, అప్పుడప్పుడు కనిపిస్తాయంట. కానీ నాకు చాలా మస్తు అనిపించింది ఇక్కడ. అంటే నాకు అనిపించింది ఏంటంటే చరిత్రకి ఒక డైలాగ్ ఉంటుంది, చరిత్రకి చెదల పట్టదు బ్రదర్ అంటారు చూసారా. అవును, చరిత్రకి చెదల పట్టదు. ఎందుకంటే ఇగో ఇలాంటి నిదర్శనాలు ఉన్నంత కాలం చరిత్రకి చెదలు కాదు, ఏమీ పట్టదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వేల వందల సంవత్సరాలైనా సరే భూమిపైన ఉంటే మాత్రం ఇలాంటి చరిత్రను మనం గుర్తుంచుకునే ఉంటాం. మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీ చుట్టుప్రక్కల్లో ఏదైతే ఇలాంటి టెంపుల్స్ కానీ పురాతనమైనవి ఏవున్నా సరే వాటిని మాత్రం వెళ్ళి చూసి రండి. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తే మాత్రం మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటి చరిత్రలను మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండాలి. అస్సలు బిందాస్ అనిపించింది, సూపర్ అనిపించింది నాకైతే. నేను ఇలాంటి వీడియో ఎవరు కూడా మిస్ కాకూడదు. మీరు వీడియో ఫుల్గా చూసి ఇతరులకు షేర్ చేయండి. ఈ యొక్క వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇలాంటి చరిత్ర గల అటువంటి దేవాలయాన్ని మనం సందర్శించాలి. చూసారు ఎలా ఉందో. ఇక ఇదంతా మట్టి, ఇక మధ్యలో మట్టి పెట్టారు చూడండి, మొత్తం మట్టే. ఇది ఎర్ర మట్టిలాగా పెట్టారు లోపల. అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలా చాలా అద్భుతంగా అనిపించింది. అటు ఇటు అలా ఇలా తిరుగుతూ ఉంటే ఇది ఒకటి నాకు అనిపించింది. ఏమంటారు సూర్యుడు ఆకారంలో మొత్తం ఇది ఏమంటారు ఇనుముతో తయారు చేసింది అనమాట. ఇది చిన్న చిన్నగా గజ్జల్లాగా ఉన్నాయి చుట్టూరు కూడా. ఇది పురాతనమైన కాలం నాటిదేమో అనిపించింది నాకు. ఏమో చెప్పలేము, కానీ దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నిజంగా అదేనేమో అని ఫీలింగ్ కలిగింది నాకైతే. చూడండి ఎలా ఉందో.
ఏమంటారు విష్ణు చక్రం ఉంది కదా, సేమ్ అదే లుక్లో ఉందన్నమాట విష్ణు చక్రం. విష్ణుదేవుడి చేతిలో చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం లాగా అదే అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. గిలగిలగిల కొట్టుకుంటుంది అనమాట, ఇట్లా ఊపుతూ ఉంటే సౌండ్ వస్తుంది. మా ఫ్రెండ్ గారు చూసి నవ్వుతుండే, ఏ కాదురా ఇప్పుడే తయారు చేసి పడేసారులే అన్నాడు. ఇది మంచి అందమైన పురాతన కాలం నాటి యొక్క వీడియో. ఈ దేవాలయాన్ని ఎవరైనా సందర్శించలేదంటే మాత్రం షామీర్పేట దగ్గరలో ఉందన్నమాట ఇది. అక్కడికి వెళ్ళి ఎవరైనా అడ్రస్ అడిగితే చెప్తారేమో, అక్కడికి వెళ్ళి చూడండి. ఇదనే కాదు, మీకు దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా కానీ ఇలాంటివి మాత్రం మిస్ కాకుండా చూడండి. ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.